హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఫాలో చేయండి. తడి పొడిగా ఉన్న హెయిర్ని ప్లక్కర్తో బంధించి అలాగే కిచెన్లో బిజీ అయిన సహస్ర చెంపల మీద కదలాడుతున్న సన్నటి హెయిర్ స్ట్రిప్స్ను వేళ్లతో నెమ్మదిగా వెనక్కి అంటూ ఉంటే పారిపోవడానికి చూసింది. ఆ ఛాన్స్ తనకి ఇవ్వకుండా హ్యాండ్ రిస్ట్ని రెండు చేత్తో బిగించి పట్టుకున్న రాజ్ తన చెవి దగ్గరికి చేరి వేర్ ఇస్ ద చైన్ హంస అని చిన్న గొంతుతో అడిగినా అతని ప్రశ్నలోని బేస్కి అప్పటి వరకు ఉన్న వేరే టెన్షన్ వదిలి కళ్ళెత్తి చూసింది. సూటిగా ఫేస్ మీద నిలిచిన అతని కళ్ళలో స్థిరత్వం క్లియర్గా తెలుస్తూ ఉంటే బాత్ చేసేటప్పుడు తీశాను, లోపల ఉన్నట్టుంది అని అంత పర్టికులర్గా పాయింట్ చేస్తూ ఉంటే అది తన మెడలో ఉండడం రాజ్కి చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్న ఆలోచనతోనే చెప్పింది. చంపల మీద ఉన్న వేళ్లను స్లోగా మెడ మీదకు తీసుకువస్తూనే తన టచ్కి సహస్ర రెస్పాన్స్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ అది ఉండాల్సింది లోపల కాదు, నీ మెడలో. 24 hours అది నీ మెడలోనే ఉండాలి అని అదే స్మూత్ వాయిస్తో కమెంట్ చేస్తున్న రాజ్ ఫింగర్స్ నెక్ మీద నుంచి కిందకి దిగుతూ ఉంటే వెన్న రాసినంత స్మూత్గా కదులుతున్న రాజ్ ఫింగర్స్ మ్యాజిక్కి గట్టిగా కళ్ళు మూసుకున్న సహస్ర ఫాస్ట్గా ఆ వేళ్లను పట్టుకొని ఆపింది. రాజ్ కళ్ళల్లో అల్లరి కవ్వింపులు. కళ్ళు తెరిచి ఆ ఫీలింగ్ చూస్తున్న సహస్ర కళ్ళలో కోపంతో పాటు టెన్షన్. రాజ్ చేతిని తోసేసి లోపలికి వెళ్తున్న తనని చెయ్యి పట్టి ఎక్కడ పెట్టావు అంటే లోపలికి వెళ్ళిన రాజ్కి డ్రెస్సింగ్ టేబుల్ మీద కనిపించడంతో తీసుకొచ్చి మళ్ళీ మెడలో వేశాడు. కన్ను తిప్పిన కోపంతో రాజ్ని పళ్ళు బిగించి చూస్తోంది సహస్ర. తన కోపానికి పగడ రంగులో మెరుస్తున్న చెంప మీద ముద్దు పెట్టి పాస్పోర్ట్ ఉందా నీకు అని అడిగాడు. ఏడుపిస్తూ ఎంక్వైరీ చేస్తున్న రాజ్ ప్రశ్నకి అర్థం కాని కన్ఫ్యూజన్తో కళ్ళు చిన్నవి చేసింది. పాస్పోర్ట్ హంస అని మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే నువ్వు నన్ను ఎత్తుకొచ్చినప్పుడు ఎలా ఉన్నానో అదే నేను అని ఒక్క మాటలో చెప్పిన సహస్ర తల పక్కకు తిప్పేసింది. వెంటనే సీరియస్గా సహస్ర బుగ్గలు నొక్కిపట్టి ఫేస్ తన వైపుకి తిప్పుకున్నాడు రాజ్. తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను ఎత్తుకురాలేదు, కాపాడాను, ఇది మైండ్లో పెట్టుకొని మాట్లాడు అని వాన్ టోన్లో చెప్పి వెళ్ళి వడ్డించు, వస్తాను అని వదలడంతో బాబు బలుపుకి మిరమిర చూస్తూ కిందకి వచ్చేసింది సహస్ర. అభినవ్కి కాల్ చేశాడు రాజ్. కాల్ ఆన్సర్ చేసి చెప్పరా అంటే ఏం చేస్తున్నావు మామా అని క్యాజువల్గా అడిగాడు. తింటున్నా అని నోట్లో ఫుడ్ బుగ్గకి తోస్తూ చెప్తే ఆ అమ్మాయినా అని వెంటనే కౌంటర్ వేశాడు. ఆ అమ్మాయిని కాదు, అన్నాన్ని అని స్ట్రెస్ చేసి చెప్పిన ఆన్సర్కి నవ్వుకుంటూ సహస్రని యుఎస్కి తీసుకువెళ్ళాలి అని పాయింట్కి వచ్చాడు. తెలుసు, 2 tickets చెప్పావుగా అన్నాడు అభినవ్. అంతొద్దు అని అభినవ్ వెటకరానికి సీరియస్గా రియాక్ట్ అయిన రాజ్తో అఫీషియల్గా 2 days పడుతుంది, నీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఈరోజే రిజిస్టర్ చేయించాను అని క్లారిటీ ఇచ్చాడు అభినవ్. ఇంకా ఫాస్ట్గా కావాలి అండ్ వైఫ్ డిజిగ్నేషన్లో వద్దు అని లాక్ చేశాడు రాజ్. అయితే ఒక పని చేయి, నీ కంపెనీ పర్సన్గా నీతో తీసుకువెళ్ళే ఒక అఫీషియల్ పోస్ట్లో తనని ఫిక్స్ చేసి ఆ డాక్యుమెంట్స్ నాకు పంపు, 2 hours ఫినిష్ చేస్తా అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఒక్క క్షణం ఆలోచించిన రాజ్ ఓకే అని చెప్పి స్ట్రైట్గా లంచ్కి వచ్చి కూర్చున్నాడు. నాన్ వెజ్ ముట్టని హంస వెజ్ కర్రీస్తో రాజ్ ప్లేట్ నింపి వెయిట్ చేయకుండా తినేస్తోంది. మేకలా మేస్తున్నావా అంటూ తన ప్లేట్ చూసిన రాజ్కి ఫుల్ వెజ్ కర్రీస్ ఉండడంతో కళ్ళు చిట్లించి తరన్ని కార్నర్ చేశాడు. మేడం నాన్ వెజ్ టచ్ చేయరు కదా అని చిన్నగా సనుగుతున్న తరంగ్ ఆన్సర్కి హంస చెవి మెలేశాడు రాజ్. ఆ అని నోరంతా తెరిచి అరుస్తూ రాజ్ చేతిని విడిపించుకున్న సహస్ర చెవి రుద్దుకుంటూ నువ్వే కదా పెట్టమన్నావు అంది ఉడుకుపోతున్న కోపంతో. నేను పెట్టమంటే నేను తినేవి పెట్టాలి, నువ్వు తినే గడ్డి కాదు అని తన ప్లేట్ సహస్ర ముందుకు తోసి జస్ట్ చారుతో తినడం స్టార్ట్ చేసిన తన ప్లేట్ కబ్జా చేశాడు రాజ్. అది నాది, నేనెంగిల్ చేశాను అని కయ్యమంది సహస్ర. నెక్స్ట్ సెకండ్ మెడ పట్టుకుని దగ్గరికి లాగిన సహస్ర చెవిలో నేను డైరెక్ట్గా లిప్ టు లిప్ ఇచ్చి అంతకన్నా ఎక్కువ ఎంగిల్ చేశాను అని వత్తి చెప్పిన బాబు ఇంటెన్స్ వాయిస్కి దెబ్బకి నోటికి షట్టర్ వేసి కళ్ళు పొడిచి చూస్తున్న సహస్రని వదిలాడు తిను అంటూ. వీడిని కదిలించడమే కంపు, మెంటల్ మోనార్క్ అని
అని తిట్టుకుంటూ రాజ్ కోసం ప్రిపేర్ చేసిన ఫుల్ ప్లేట్ ఫుడ్ చూసిన సహస్రకి సగం ఆకలి చచ్చిపోయింది. అంత ఫుడ్ తినాలా అన్న ఆలోచనతో తడి పొడిగా కలిపిన రైస్కి ఇంకొంచెం రసం యాడ్ చేస్తూ తరణ్ని చూశాడు రాజ్. గార్లిక్ దట్టించిన రోస్ట్ చేసిన ప్రాన్స్ రాజు ముందుంచడంతో నువ్వు సూపర్ రా అని కాంప్లిమెంట్ ఇచ్చి ఆ కాంబినేషన్తో ముద్ద నోట్లో పెట్టుకున్న రాజ్కి అద్భుతంగా అనిపించింది ఆ రుచి. ఆ రుచిని ఆస్వాదిస్తూనే ఎవరు చేశారు అని అడిగితే నాన్ వెజ్ నేను చేశాను సార్, ఉన్న వెజిటబుల్స్తో దప్పడం చేసి ఆలు ఫ్రై మేడం చేశారు అని తరంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే ఇప్పుడు దేనికి క్లాస్ పీకుతాడా అని పట్టి పట్టి చూస్తోంది సహస్ర. డౌట్గా చూస్తున్న తనకి కన్ను కొట్టి నైస్ టేస్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చిన రాజ్ దప్పడం ఇంకా ఫ్రాన్స్ ఫ్రైతోనే తినడం ఫినిష్ చేశాడు. ఈ మెంటల్ మునర్కి ఫుడ్ మీద నిజంగానే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుంటున్న రాజ్కి ఒక్క క్షణం అలా చూసిన సహస్ర తిరిగి రాజ్ చూడడంతో టక్కున తలదించేసింది. తన భయానికి నవ్వుకుంటూ దప్పడం ఇంటికి తీసుకెళ్ళువు అని తరణ్కి చెప్పాడు రాజ్. అది విన్న సహస్ర తీసుకువెళ్ళిచ్చేంత దగ్గరగా ఉన్నారా వీడి ఫ్యామిలీ అని అనుకోగానే బ్రెయిన్ షార్ప్గా పనిచేసింది. అయితే వీడి ఫ్యామిలీకి తెలియకుండా నన్ను ఇక్కడ ఉంచాడు. ఒకవేళ నేను ఇక్కడున్న విషయం వీడి ఫ్యామిలీకి తెలిస్తే వీడికి చివాట్లు చెప్పు దెబ్బలు, నాకు ఫ్రీడమ్ అని డ్రీమ్స్ వేసుకుంటున్న సహస్రలో గుండెకి ధైర్యం, కొత్త ఉత్సాహం. ఏంటి హంస ఎస్కేప్ అయినట్టు డ్రీమ్స్ వేసుకుంటున్నావా అని బ్రైట్గా వెలిగిపోతున్న సహస్ర మొహం చూసి అడుగుతూ దగ్గరికి వచ్చిన రాజ్ ఫేస్ చూడగానే సహస్ర ఫేస్లోని లైట్ డిమ్ అయిపోయింది. ట్రాకర్స్తో లాక్ చేశాక మాకు అటువంటి ఛాన్స్ ఇంకా ఎక్కడుంటుంది అంటూ మూతి తిప్పింది. ఫీలింగ్స్తో వెర్రెక్కిపోతూ అష్టవంకర తిప్పే అమ్మాయిల పెదవులతోనే పరిచయం ఉన్న రాజ్కి ఉడుక్కుంటూ తిప్పుతున్న సహస్ర పెదవులు చాలా ముద్దుగా అనిపించి అలాగే చూస్తూ మళ్ళీ దగ్గరికి వచ్చాడు. బెదిరి చైర్కి అతుక్కుపోతూ కళ్ళు పెద్దవి చేసింది సహస్ర. బ్రెయిన్లో ప్లాన్స్ రన్ అవుతున్నాయి అయితే అని సూటిగా షార్ప్గా అడిగిన రాజ్ ప్రశ్నకి గుటకలు మింగుతూ నో నేను అలా ఏమీ థింక్ చేయడం లేదు అని టెన్షన్ పడుతూ చెప్పింది. తన టెన్షన్కి కూల్గా చూస్తూ ఉన్నాడు రాజ్. సంవత్సరాల నుంచి అమ్మాయిల బిహేవియర్ చదివిన రాజ్కి సహస్ర చెప్పింది అబద్ధమని తెలుస్తూ ఉన్నా విచిత్రంగా కోపం రాలేదు. బికాస్ ఆ అబద్ధం వెనుక తన సెల్ఫ్ రెస్పెక్ట్, తన మానాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్న స్ట్రాంగ్ డిజైర్ ఉంది. శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్న సహస్ర ఇంటెన్షన్ ఇంకా నచ్చింది రాజ్కి. నీ థాట్స్ ఏంటో నాకు చెప్పనవసరం లేదు, ఐ కెన్ రీడ్ యువర్ మైండ్ అనేసరికి టెన్షన్తో పెద్దవి చేసిన సహస్ర కళ్ళలో వీడికి ఎంత టాలెంట్ ఉందా అన్న ఆశ్చర్యం. నాకు తెలియకుండా నీ నత్తబుర్రతో నంగనాచి వేషాలు ఏమైనా వేశావో నెక్స్ట్ సెకండ్ నీకు నేనేంటో చూపిస్తా అని కిల్లింగ్ స్మైల్తో వార్నింగ్ ఇచ్చాడు బాబు. అంతే, తినే ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకుని విసురుగా లేచి వెళ్ళిపోతూ ఉంటే తన హ్యాండ్ పట్టుకొని నిలువరించాడు రాజ్. ప్రతి మనిషికి ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని వదులుకొని మన ఇష్టం కోసం బ్రతకడం అంటే అది బానిసత్వం అవుతుంది అని ముక్కుసూటిగా చెప్పిన సహస్ర ముక్కు పుటాలు అదురుతున్నాయి కోపంతో. ఎర్రబడిన తన మొహం చూస్తూ క్లోజ్గా వచ్చిన రాజ్, నువ్వు ప్యూర్ వెజిటేరియన్, నేను నాన్ వెజ్, బట్ నీ దప్పడంతో నన్ను నీ బానిసగా మార్చేసావు కదా అని కళ్ళెగరేసిన రాజ్ లాజిక్కి సహస్ర మొహం చిన్నపోయింది. తన ఎక్స్ప్రెషన్ చదువుతూనే ప్రాక్టికల్గా చేసి చూపించావు, వెరీ బ్రిలియంట్ అని ముక్కు పుడకతో అందంగా మెరుస్తున్న కోటేరు ముక్కు మీద వేలుతో రాస్తూ కాంప్లిమెంట్ ఇచ్చాడు రాజ్. నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూడకు అని కసిరి రాజ్ చేతిని తోసేసిన సహస్ర, నేను నా కోసం చేసుకున్నా, నిన్ను తినమని చెప్పలేదు, బట్ నువ్వు ఇష్టంగా తింటూ ఉంటే నచ్చింది, తినేసి నన్ను ఇలా కార్నర్ చేస్తూ ఉంటే మండిపోతుంది. అయినా దప్పడం ఒకటే తిన్నావా, అది కూడా కలుపుకునే తిన్నావుగా, మళ్ళీ నన్నెందుకు తింటున్నావు అని అసలు పాయింట్ వదిలేసిన సహస్ర చాలా రోజుల తర్వాత తినాలి అని ఇష్టంగా చేసుకున్న దప్పడంతో ప్రాన్స్ మిక్స్ చేసిన రాజ్ మీద వాదనకు దిగింది. సన్నటి స్మైల్తో అరుస్తూ ఉన్న తననే కొన్ని క్షణాలు చూసిన రాజ్ హెయిర్కి పెట్టిన ప్లక్కర్ తీసేసి తన హ్యాండ్లో పెట్టేసరికి అరవడం ఆపి కనిబొమ్మలు ముడివేసి కోపంగా చూస్తోంది. నీ ఫేస్కి తగ్గట్టు నీ హెయిర్ని సెట్ చేసుకునిరా, బయటకు వెళ్దాం అని వెళ్ళబోతూ ఉంటే నేనెక్కడికి రాను అని కదలకుండా ఖరాఖండిగా చెప్పింది సహస్ర. నువ్వు రావద్దు, నేనే తీసుకువెళ్తాను,
నువ్వు హెయిర్ సెట్ చేసుకున్నా సెట్ చేసుకోకపోయినా ఇలాగే తీసుకువెళ్తాను అని క్లారిటీ ఇచ్చి అందుకుగాను ఉడికిపోతూ చూస్తున్న సహస్ర క్యూట్ రెడ్ ఫేస్కి రౌండ్గా చుట్టిన పెదవులతో ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి డూ డూ ఇట్ ఫాస్ట్ అనేసి క్యారేజ్ ప్రిపేర్ చేస్తున్న తరంగ్ దగ్గరికి వెళ్ళాడు రాజ్. నాన్ వెజ్ అవసరం లేదు, ఓన్లీ వెజ్ తీసుకెళ్ళు, డాడీ టేస్ట్ చేస్తారు అని చెప్తూ ఉంటే చాలా బాగున్నాయి కదా అన్నాడు ఇష్టంగా తరంగ్. అమ్మ చేసినంత బాగా కాదు అని జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేసిన రాజ్ ఒపీనియన్కి టకటక కోపంతో కాళ్ళను కొట్టుకుంటూ వెళ్తున్నదల్లా ఆగి చూసిన సహస్ర కళ్ళలో క్యూరియాసిటీ. ఆ ఒక్క మాటతోనే రాజ్ క్యారెక్టర్లోని మరో షేడ్ తెలుస్తూ ఉంటే వీడు జెన్యూన్ అండ్ ఆనెస్ట్, మరి నా విషయంలో ఎందుకు ఇంత తలతిక్కగా ఉన్నాడు అని కోపాన్ని వదిలిన ఆలోచనలో నెమ్మదిగా పైకి వెళ్ళింది సహస్ర. కర్రీస్ తీసుకొని తరంగ్ వెళ్ళిపోయిన కాసేపటికి తలస్నానం చేసిన హెయిర్ని లూజ్గా అల్లి రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసి కిందకు వచ్చింది సహస్ర. ప్రెజెంట్ ఫాస్ట్ కల్చర్కి డిఫరెంట్గా ఉన్న తన అపీరెన్స్ క్షణం స్కాన్ చేసి చేతుల్లోకి తీసుకున్నాడు రాజ్. దించు, నడుస్తాను అని చెప్పాలి అనుకున్నదల్లా నెక్స్ట్ బాబు చెప్పే బాడీ కెమిస్ట్రీ ఫిజిక్స్ డైలాగ్స్ గుర్తొచ్చి నోటికి జిప్పేసి సైలెంట్గా ఉండిపోయింది. పట్టుకొచ్చి రెడ్ ఫెరారీ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి బెల్ట్ వేస్తూ ఉంటే సీట్కి అతుక్కుపోయింది. దీనికి కూడా ఏమైనా లాజిక్స్ ఉన్నాయా అని పట్టి పట్టి అడుగుతూ, నిన్ను ముట్టుకోవడానికి నాకు లాజిక్స్ అవసరం లేదు, బికాస్ యు ఆర్ మై ప్రాపర్టీ అని ఫుల్ యాటిట్యూడ్తో చెప్పిన బాబు ఆన్సర్కి పళ్ళు బిగించిన సహస్ర కళ్ళలోకి సూటిగా చూస్తూ లాక్ చేయడానికి మించిన లాజిక్స్ ఏమీ లేవు అని నడుము వెనక ఒత్తుగా వదులుగా ఉన్న జడను ముందుకు వేసి లుకింగ్ ప్రెటీ అని కాంప్లిమెంట్ ఇవ్వడంతో కళ్ళు పెద్దవి చేసింది విస్తుపోయి. బాబు ఆన్సర్లోని డెప్త్కి మైండ్ కనెక్ట్ అయితే అతను చేసిన పనికి సహస్ర ఒళ్ళు జలధరించింది. డోర్ క్లోజ్ చేసి వచ్చి డ్రైవింగ్ సీట్లో చేరి కార్ రోడ్ ఎక్కిస్తూ ఉంటే ఎక్కడికి అని అడిగింది ఫ్రంట్ రోడ్ చూస్తూ. ఆ ప్రశ్నకి సమాధానంగా శారీ సిస్టమేనా అని ప్రశ్నించిన రాజ్ను అసహనంగా చూస్తోంది. ఆన్సర్ ఇదా అన్నట్టు. ఫ్యామిలీ లేడీస్లా హోమ్లీగా ఉంటావు అని తన చూపుకి ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఇష్టంగా ఏ కలర్ ప్రిఫర్ చేస్తావు అన్నాడు హంసనే చూస్తూ. ఆన్సర్ ఇవ్వలేదు సహస్ర. నా ఇష్టం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుంది తన ఫేస్ ఎక్స్ప్రెషన్. అగ్రిమెంట్తో లాక్ చేసుకుంది సీక్రెట్ లవ్ కోసం, బానిసలా కాదు, బెడ్ పార్ట్నర్లా కావాలి, అది నీ ఇష్టంతోనే అన్న రాజులోని ఖచ్చితత్వానికి సహస్ర ముఖం ముడుచుకుపోయింది. చెప్తే తెలుసుకుంటా నీ ఇష్టాలు అన్న రాజు మీద నుంచి మొహం తిప్పేసి బయటకు చూస్తున్న సహస్ర మళ్ళీ ఏది మాట్లాడలేదు. సహస్ర సైలెన్స్ని డిస్టర్బ్ చేయకుండా డ్రైవ్ చేస్తున్న రాజ్కి ప్రీతి నుంచి కాల్. రాజ్ పంపిన డీటెయిల్స్ చూసి షాక్ అయ్యి కాల్ చేసింది ప్రీతి. కాల్ ఆన్సర్ చేసి చెప్పు ప్రీతి అనడంతో అమ్మాయి పేరు వినగానే చెవులు రిక్కించింది సహస్ర. హూ ఇస్ షీ స్క్రీన్ మీద కనిపిస్తున్న సహస్ర నేను చూస్తూ అడిగింది ప్రీతి. షీ అని ఆన్సర్ ఇస్తూనే తల తిప్పి సహస్రని చూశాడు రాజ్. తల అటు ఉన్నా చెవులు ఇటున్నాయని తన బాడీ లాంగ్వేజ్ చెప్తూ ఉంటే నవ్వుకొని షీఈ్ మై పర్సనల్ సెక్రటరీ అని స్ట్రెస్ చేసి చెప్పాడు రాజ్. మరి దీపక్ ఆల్రెడీ ఒకరుండగా మరొకరు ఆ ప్లేస్లో అపాయింట్ చేసుకున్న రాజ్ డెసిషన్కి తిక్కలేచి సీరియస్గా ప్రశ్నించింది ప్రీతి. మేడం ప్రీతి, డీటెయిల్స్ పేపర్లో ఉన్నాయి. దీపక్ కంపెనీ సెక్రటరీ, షీఈ్ మై పర్సనల్ సెక్రటరీ. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే పట్టుకొస్తున్నా చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ వర్క్ ఫినిష్ చేయి అని రెండో ప్రశ్నకి ఛాన్స్ లేకుండా కాల్ కట్ చేశాడు రాజ్. క్లారిటీ ఇవ్వకుండా కట్ చేస్తావు ఇడియట్ అని కాల్ బ్యాక్ చేసింది ప్రీతి. బట్ నో యూస్. బలుపు బాబు ఆన్సర్ చేయలేదు. ఫోన్ సైలెంట్లో పెట్టి అప్పటికి అనుకున్న చోటికి రావడంతో కార్ పార్క్ చేసి సహస్ర సైడ్ డోర్ ఓపెన్ చేశాడు బాబు. హై రేంజ్ షాప్కి బెంగళూరులోని కేర్ ఆఫ్ అడ్రస్ అయిన యూబీ సిటీ మాల్ బోర్డు చూస్తూ కార్ దిగింది సహస్ర. డోర్ క్లోజ్ చేసి మళ్ళీ తనని చేతిలోకి తీసుకుంటూ ఉంటే పబ్లిక్ ప్లేస్ ప్లీజ్ నడుస్తాను అంది రిక్వెస్ట్గా. సహస్ర ఇబ్బంది పట్టించుకోలేదు, తన మాట వినిపించుకోలేదు. స్ట్రైట్గా లిఫ్ట్లోకి పైకి తీసుకువెళ్ళి ఫుట్వేర్ షాప్లో సోఫాలో కూర్చోబెట్టాడు. మాడిపోయిన ముఖంతో నమిలి మింగేసేలా చూస్తోంది సహస్ర. హంస కోపానికి కార్నర్ స్మెల్తో కన్ను కొట్టి అక్కడే క్లాస్గా టిక్కు టిక్కుమని హై హీల్స్ మీద తిరుగుతున్న పిల్లని పిలిచి సహస్ర కోసం సాఫ్ట్ శాండిల్స్ చూపించమని చెప్పి తన పక్కనే కూర్చున్నాడు. నీ ఇష్టానికి ఉప్పు బస్తాలో నన్ను మోసుకొస్తే
చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని పళ్ళు బిగించి ప్రశ్నించిన సహస్ర ఇరిటేషన్కి బ్యాండేజ్ ఉన్న పాదాల్ని చేతిలోకి తీసుకొని పేషెంట్వి అనుకుంటారు అని పాదం వైపు చూపిస్తూ ఉంటే రాజ్ పాదం అందుకున్న ఫోర్స్కి బ్యాలెన్స్ తప్పి సైడ్కి పడిపోయిన సహస్ర కళ్ళు మిటకరించి బాబుని కొర చూస్తోంది. హ్యాండ్స్ మీద బాడీ వెయిట్ నిలిపి, నేను ముట్టుకున్నా పట్టుకున్నా చీలా పడిపోతావేంటి హంస అని హ్యాండ్ పట్టుకుని లేపి సోఫాలో సరిగ్గా సెట్ అయ్యాక, అంత టెంప్టింగ్గా ఉన్నానా అని క్లోజ్గా వచ్చి కార్నర్ స్మైల్తో అడుగుతూ ఉంటే, అసలు సెన్స్ ఉంటే మాట్లాడుతున్నావా నువ్వు అని చిరాకు పడుతూ, నీకన్నా అవే బాగున్నాయి అంది ఆపోజిట్ సైడ్లో టీషర్ట్స్ వేసి నిలబెట్టిన అబ్బాయి బొమ్మలని మేల్ మ్యానిక్విన్స్ని చూపిస్తూ. వాటి సైడ్కి ఒక ఐబ్రో రైజ్ చేసి చూసిన రాజ్ బ్రెయిన్లో కన్నింగ్ ఐడియా తొంగి చూసింది. చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను అని లేచి వెళ్ళిపోయాడు రాజ్. హా అని బలంగా ఊపిరి బయటకు వదిలి రిలాక్స్ అయిన సహస్ర కాసేపు పీస్ ఆఫ్ మైండ్తో ఉండొచ్చు అని సేల్స్ గర్ల్ తెచ్చిన శాండిల్స్ చెక్ చేసుకుంటూ ఉంది. 10 మినిట్స్కి షాపింగ్ బ్యాగ్స్తో రిటర్న్ వచ్చాడు రాజ్. శాండిల్స్ చూడమని వదిలి వెళ్ళిన హంస అక్కడ లేదు. వేర్ ఇస్ మై గర్ల్ అని సహస్రను ట్రీట్ చేసిన సేల్స్ గర్ల్ని అడిగితే, మేడం బయట శాండిల్స్ ట్రయల్ చేస్తున్నారు సార్ అంటూ బయటకు వచ్చిన సేల్స్ గర్ల్ వెనక్కి వచ్చిన రాజ్కి సహస్ర కనిపించలేదు. షాప్ ఆ సైడ్ ఈ సైడ్ మాత్రమే కాదు, అక్కడి నుండి కనిపిస్తున్నంత వరకు రౌండ్గా స్కాన్ చేసిన రాజ్ కళ్లకు ఏ కార్నర్లో కూడా సహస్ర కనిపించలేదు. నెక్స్ట్ సెకండ్ సేల్స్ గర్ల్ చెంప పగిలితే రాజ్ ముందు షాప్ మేనేజర్ నిలబడ్డాడు. మాల్ సెక్యూరిటీ అలర్ట్ అయింది. 5 నిమిషాల్లో మాల్ మెయిన్ గేట్స్ క్లోజ్ అయ్యాయి. ఎస్కలేటర్, లిఫ్ట్స్ ఆగిపోయాయి. జాలీగా షాపింగ్ చేసుకుంటున్న చాలా మందిలో కన్ఫ్యూజన్ అండ్ కంగారు స్టార్ట్ అయింది. సడన్గా చేంజ్ అయిన సిచ్యువేషన్కి ఆన్సర్గా సహస్ర ఫోటో మాల్లో ఉన్న ఎల్ఈడి టీవీ స్క్రీన్ మీద, సెక్యూరిటీ మొబైల్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైంది. జడ్జ్ గారి ఇంటి ముందు ఆగిన బ్లాక్ ర్యాంగ్లర్ చూసి అప్పుడే పోలీస్ జీప్ ఎక్కుతున్న ఇన్స్పెక్టర్ బ్యాక్ స్టెప్ తీసుకొని జీప్ దిగుతున్న అభినవ్కి ఎదురు వెళ్ళాడు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ విష్ చేసి, ఏంటి సార్ కోర్టులో ఉండాల్సిన మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారు అని డౌట్గా అడిగాడు ఇన్స్పెక్టర్. పర్సనల్ వర్క్, జడ్జి గారు సిక్ లీవ్లో ఉన్నారు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను అని. మీరేంటి అంటే కేస్ గురించి అని కాసేపు ఆ డీటెయిల్స్ మాట్లాడిన ఇన్స్పెక్టర్ క్యూటీ మ్యాటర్ తీసుకొచ్చాడు. మీ మీద ఆ రోజు కేసు పెట్టిన అమ్మాయి గుర్తుందా సార్ మీకు అని అంటూ, అస్సలు మర్చిపోతేనేగా మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి, ఆ లెవెల్లో తన స్టాంప్ వేసిపోయింది. ఇప్పుడు తన గురించి ఏంటి, మళ్ళీ స్టేషన్కి ఏమైనా వచ్చిందా అన్నాడు అభినవ్. కోర్ట్ రూమ్కి వచ్చి తనని ఇరిటేట్ చేసినట్టు మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ఏమైనా సీన్ క్రియేట్ చేసిందేమోనన్న డౌట్తో, నో సార్, మిసెస్ నందితా గుప్తా యాక్సిడెంట్ కేసు అని చెప్తే నేనే కలవడానికి వెళ్ళాను. ఆ అమ్మాయి హాస్పిటల్ బెడ్ మీద ఉంది సార్ అనేసరికి అభినవ్ బ్రుకుటి ముడిపడింది. అంటే క్యూటీ పాప మన వకీల్ సబ్ హాట్లో స్ట్రాంగ్గానే స్టాంప్ వేసిపోయిందన్నమాట. మరి ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్తో వకీల్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలా మారనుంది? మాల్లో మిస్ అయిన హంస బాబు బందికాన నుంచి ఎగిరిపోయిందా? మరి ఇప్పుడు బల్పు బాబు హంసను ఎలా ట్రాక్ చేస్తాడు? హంస దొరికితే బాబు రియాక్షన్ ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.